Welcome to your favorite program, Athidi. పేర్లతో పిలుచుకుంటే పేరే మిగులుతుంది, బంధాలతో పిలుచుకుంటే అనుబంధం మిగులుతుంది. ఈ బంధాలను అనుబంధాలుగా మలుచుకుంటూ రుచికరమైన ఫ్యామిలీ వంటకాలను పరిచయం చేయడానికి వచ్చేసింది మన అతిథి. ఉప్పల్లో ఉన్న శ్రీరామ్ నగర్ కాలనీలో వరలక్ష్మి గారి ఇంటి దగ్గర ఉన్నాం. ఈ వీక్ వాళ్ళు నన్ను అతిథిగా ఆహ్వానించారు. సో వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళ రుచులన్నీ టేస్ట్ చేసేద్దామా? రండి. రావడం అయితే వచ్చేసామండి. లోపల గ్రాండ్ వెల్కమ్ ఎట్లుంటుందో, ఫుడ్ ఎట్లుంటుందో ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను నేనైతే. ఎంజాయ్ చేసేద్దామా? చలో. ఏంటి డోర్ తీయట్లేదు ఎవరు? ట్రై చేద్దాం ఇంకోసారి. ఎవరైనా ఉన్నారా? వాట్ ఈస్ దిస్? కరెక్ట్ అడ్రస్కి వచ్చేసామని చూసేద్దామా? మన ఇల్లేగా, వెళ్ళిపోవచ్చు. ఎవరు లేరేంటి? కరెక్ట్ అడ్రస్కి వచ్చి ఉంటానా? నాకు అదే డౌట్ వస్తుందండి. కానీ ఎవరిల్లు అయితే అతిథినే కదా, పర్లేదు. ఎవరు లేరు. ఒక్క గెస్ట్ని ఇట్లా రిసీవ్ చేసుకుంటారా? ఏ రేంజ్లో ఉంటుంది అనుకున్నా, ఈ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏంటి అతిథి, ఫుల్ ఎగ్జైట్మెంట్, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, వంటలన్నీ టేస్ట్ చేయొచ్చు అనుకున్నా. మొత్తం డిసప్పాయింట్మెంట్ అయిపోయా. కానీ నాకు ఎక్కడో కొడుతుందండి. ఏం చేద్దాం? భయపడిపోయావా? మీరు ఎవరు లేరు అనుకున్నా. ఎవరు లేరు అనుకున్నా తెలుసు, వెళ్ళిపోదాం అనుకున్నా. భలే సర్ప్రైజ్ ఇచ్చారు మీరు అయితే. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మై హోమ్ సిటీ. థ్యాంక్ యూ. ఆహా, వెల్కమ్ అదిరింది కదండి, సూపర్. నాకైతే ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా. వరలక్ష్మి గారు ఏకంగా లక్ష్మీదేవి లాగా ఉన్నారు. ఒక్కరు కాదండి, అందరు లక్ష్మీదేవి లాగానే ఉన్నారు. 1000 వాట్స్ బల్బుల్ లాగా వెళ్ళిపోతున్నాయి ఇలా ఫేస్లు అయితే. సూపర్. అత్త నువ్వంటే నాకు పరిచయం అయింది. మన ఫ్యామిలీ అందరినీ పరిచయం చేసుకోవాలి కదా. మన పిన్నులు, బాబాయిలు, అత్తలు, మామలు, పెద్దమ్మలు, ఇంత పెద్ద ఫ్యామిలీ కదా, పరిచయం చేసేసుకుందామా? ఓకే స్వీటీ, చలో. ఇక చిన్నత్త గారు. హలో అత్త. చిన్నత్త. నెక్స్ట్ పిన్ని. హలో పిన్ని. హాయ్. హలో పెద్దమ్మ. పెద్దమ్మ. నమస్తే. పెద్దమ్మ. పెద్దమ్మ. ఆహా, పెద్ద అత్త, పెద్దమ్మ, అందరు ఫుల్ హైట్లలో ఉన్నారు. నేనే చిన్నగా ఉన్నా అంటే అందరూ నాకన్నా చాలా చిన్నగా ఉన్నారు. పిన్ని. హలో పిన్ని. హాయ్ పిన్ని. పెద్ద ఆంటీ. 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 అర్థమైంది కదా, ఆంటీ అని. అంటే మాకు వరుసలు ఇష్టం కదా, వరుసల్లో పిలుచుకుంటే బెటర్ కదా. మర్చిపోతావు కదా అంటే గుర్తుకుంటుంది నీకు. అబ్బా, ఎంత అమెరికా నుంచి అయినా బాన్ ఇన్ ఇండియా, మట్టి మర్చిపోలేమండి మనము. పిన్ని. పిన్ని. హలో. కొంచెం మ్యాచింగ్ చేసుకున్నాం. కలర్, ఫేస్, డ్రెస్ అన్ని మ్యాచింగ్. పెద్దమ్మ. హాయ్ పెద్దమ్మ. హలో. చాలా క్యూట్ ఉంటాం కదా. డామినేట్ చేస్తున్నారు నన్ను. పిన్ని. హాయ్ పిన్ని. ఎంత బాగున్నావు తెలుసా? హీరోయిన్ యాక్చువల్ ట్రై చేయకపోయావా కొంచెం? హీరోయిన్ ఇవ్వలేదు. నేను నిన్ను పెట్టి ఒక సినిమా తీస్తా, నువ్వు హీరోయిన్ ఫిక్స్ అయిపో. సో ఇక్కడ వదిన. ఓ హాయ్ వదిన. ఇంత మంది పెద్దమ్మలు, అత్తలు, పిన్నుల్లో ఒక్క వదిన దొరికారు నాకు. ఇంకో వదిన ఉంది, పెద్ద వదిన. ఎంత పెద్దగా చిన్నప్పుడు చూసామేమో, ఎంత బాగుండవే. అదే చెప్పాను కదండి, పెద్ద వాళ్ళందరూ బాగా పెద్దగా ఉన్నారు. ఏంటత్త, మామాయిలు, బాబాయిలు ఎవరు లేరా? వస్తారమ్మా. తాతగారు లేరా? వెయిట్ చేయాలి కదా.
నీకోసం ఇంకో వాళ్ళు వెయిట్ చేశారు కదా, ఇప్పుడు కొంచెంసేపు వెయిట్ చేయవా? అంటే వెయిట్ చేస్తాం అట్లా అని కాదు, తొందరగా పరిచయం చేసేసుకుంటే మేము ఓ పార్టీ పెట్టుకుని ఓ జెండా పాస్తాం. చూపిస్తా చూడు. నమస్కారం. ఎప్పుడో చూసాను చిన్నప్పుడు మిమ్మల్ని, ఇన్ని సంవత్సరాలైంది రావడానికి, మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాను. యాక్చువల్లీ తాతగారు పెద్దనాన్న కదా. హలో పెద్దనాన్న. అదే ఎప్పుడో చిన్నప్పుడు చూసాను మిమ్మల్ని, చాలా గౌన్లు ఎప్పుడు చూసాం, మళ్ళీ ఇప్పుడు వచ్చావు. మధ్య మధ్య చూస్తుంటే మాకు కూడా తెలుస్తుంది అంటే గ్యాప్ వచ్చింది. అదే కానీ ఏం చేస్తాము, అక్కడ రాలేక అక్కడ ఉండలేక ఇంకేంటి మొత్తం ఇక్కడే ఫిక్స్ మీతోనే. మ్యారేజ్ కూడా ఇక్కడే చేసుకో. మ్యారేజ్ కి ఇంకా చాలా టైం ఉంది, దాని లోపల ఇంకా నేను చాలా మందితో షోస్ చేయాలి, చాలా ఫ్యామిలీస్ ని పరిచయం చేసుకోవాలి, వాళ్ళందరూ ఫుడ్ టేస్ట్ చేయాలి, మీకు చెప్పేయాలి. ఇక మామ మీకోసం మర్చిపోకుండా వీళ్ళందరికీ ఏమి చెప్పొచ్చు ఇదేటట్టున్నారు నన్ను. యాక్చువల్లీ మీకు కూడా ఒకటి తీసుకొచ్చాను, అంటే ఒక్క నిమిషం ఇస్తా ఆగండి. అంటే ఇది ఎవ్వరికి సరిపోదు, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. మీ అందరికి కావాల్సినంత ప్రేమని తీసుకొచ్చా. అంటే అత్త వచ్చి అందరితో మాట్లాడి నాకు గొంతు ఎండిపోతుంది, ఏమైనా కొంచెం ప్లీజ్. వెల్కమ్ డ్రింక్ ఉంది కదా, ఇచ్చేస్తాను. ఈ రోజు ఫుడ్ అంతా తిన్నాక ఇంత లావు అయిపోవాలి, ఇంత పక్కగా అయిపోయింది. అమెరికన్ ఫుడ్ తిని 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 ఈ రోజు అంతా పెట్టేసి నేను ఫుడ్ పడక ఇట్లా అయిపోయాను. తిన్నావు అనుకో ఇంత ఉబ్బేస్తా. మరి అంత ఉబ్బద్దులే, కొంచెం కొంచెం చాలు. అదే ఇంకా చాలా టైం ఉందని చెప్పాను, ప్లీజ్ కొంచెం. అత్త ప్లీజ్ తీసుకొచ్చా. మా అత్తేదో వెల్కమ్ డ్రింక్ తీసుకొస్తాను అంటే వెళ్ళిపోయింది, ఎప్పుడు వస్తుందో ఏమో. వచ్చాను స్వీటీ. ఇక ఇప్పుడే కలుసుకుంటాను. చూసి మర్చిపోయావు నన్ను. 4 గ్లాసులు ఉన్నాయి ఏంటత్త? నీకే 4. నాకు మరి మీ అందరికి? మేమందరం తాగేసాం అప్పుడే. నన్ను వదిలేసి అట్లా తాగేస్తారా? సరే 4 గ్లాసులు నాకే. అంటే నాతో నువ్వు కంపెనీ ఇస్తావా? నేను ఇట్లా కూర్చున్నా అంటే ఓ రీజన్ ఉందండి. ఎంత కంఫర్టబుల్గా ఉందో తెలుసా? అక్కడంటే ఫుల్ బిజీ లైఫ్, ఫ్యామిలీతోని టైం స్పెండ్ చేయకుండా. అత్త ఇట్లా ఫ్యామిలీతో కూర్చుంటే ఆ హ్యాపీనెస్ వేరండి. మనం అందరం ఒక గేమ్ ఆడుకుందామా? ఎవర్ గ్రీన్ గేమ్ అంత్యాక్షరి. చలో అత్తల టీమా పెద్దమ్మ టీమా చూసుకుందాం. చలో స్టార్ట్ విత్ అత్త. నీ ఫేవరెట్ అక్షరం చెప్పు, స్టార్ట్ చేసేసుకో. పాట పాడనా? పాడే. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే నేను ఉండలేను, అడగాలని ఎంతో చెప్పాలని, రగిలే ఆరాటంలో ఉండలేను, ఏమి కాను బా పెద్దమ్మలు ఇరుగా తీశారు. అత్తలు ఆ రేంజ్ లో పాటలు పాడారంటే మీరు ఈ జనరేషన్ లో పాటలు పాడుతున్నారు, సూపర్. కాకపోతే నాకు నా అనే అక్షరాలు తప్ప ఇంకేం అర్థం కాలేదు దాంట్లో. వాట్ ఈస్ దిస్? అత్తలను డామినేట్ చేయాలి కదా మనం. నెక్స్ట్ నానే వచ్చింది కదా మళ్ళీ. అరే నాకు అది అదే నా నేను ఉండలేను. చూడక నేనుండ
అయిపోతాము. అందుకని అతిథి ద్వారా మీ దగ్గరకు వచ్చేసాను. చాలా అత్తలు అనిపించుకున్నారు అసలు. వాళ్ళు అట్లా అనిపించుకుంటున్నారంటే మనం కూడా ఏదో చేయాలి కదండి. పెద్దమ్మలు మనం ఈసారి లాస్ట్ రౌండ్ మిస్ అయిందని ఏం మాత్రం డిసప్పాయింట్మెంట్ లేకుండా నెక్స్ట్ రౌండ్ ఇరగదిద్దాము. నువ్వు స్వామి ఉండాలి కదా, మిమ్మల్ని నేను దోచుకున్నాను కదా, మనందరినీ మన ప్రోగ్రామ్ అతిథి దోచుకుంది. నెక్స్ట్ ఈరోజు అన్ని నాకు నా అక్షరాలే వస్తున్నాయి. చలో నా ఓకే, నాతో ఎంజాయ్ చేద్దాం. చూసుకుందాం. సరి సరి కలిసే నయనం నయనం రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరే వరణం. సో మా ఇచ్చారా మాకు ఎంతైనా మనం ఒకటి చూసుకుందాం. వాళ్ళని డామినేట్ చేయాలి ఈసారి. మా పడేయండి. ఏంటి మల్లెలు వాన అప్పుడు అయిపోయిందా? అంతే నా స్టామినా. చలో ఎంతైనా ఇక్కడ ఏ టీములు తగ్గలేదండి, సూపర్ వాడారు. సో ఇటు అత్తలు తగ్గలేదు, ఇటు పెద్దమ్మలు అస్సలు తగ్గలేదు. నాకు మాత్రం గ్లాసులు అయిపోతా ఉన్నాయి. సో ఈ రెండు టీంలు గెలిచాయి. సో ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నాను. ఈ లోపల అత్త వీళ్ళందరూ నాకు ఒకటి చెప్పారు. అదే ఒకటి చెప్పారు ఏంటంటే, నువ్వు బాగా చేస్తావంట, దట్టు స్పెషల్ ఏదో రాగి పాయసం అంట, నేర్పిస్తావా నాకు? నేను అక్కడి నుంచి వచ్చా కదా, నేర్చుకోవాలి కదా. నేను నేర్చుకుని దగ్గర మా అమ్మ దగ్గరికి వెళ్ళి చేస్తా. చలో అదే అన్నా కదా, ఇంకా చాలా టైం ఉంది లోపల. అంతే మన అతిథి ప్రోగ్రామ్ కి వచ్చింది ఎందుకు? నేర్చుకోవడానికి. నేర్చేసుకుందామా, వెళ్దామా? చలో మా అత్త నాకు రాగి పాయసం నేర్పిస్తాను కిచెన్ లోకి తీసుకొచ్చేసింది. నాతో పాటు మీరు కూడా నేర్చేసుకోండి. రెడీయా అత్త? స్టార్ట్ చేసేద్దామా? ఓకే రెడీ. ఫస్ట్ ఏం చేయాలి? బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. దీంట్లో ఏమేసుకోవాలి చెప్పు ఒకసారి. నాకు ఐడియా చెప్పాను కదా, మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా నీకు. రాగి పిండి. రాగి పిండి వాటర్ పోసుకుని కలుపుకోవాలి. ఓకే, లేకపోతే ఉండలుగా కడుతుంది. అదే కట్టింది ఇప్పటికే. ఏం కట్టలేదమ్మా. అవునా? దాంట్లో వేసేసుకోవాలా? డైరెక్ట్ ఇది వేసేసుకోవాలి. ఓ మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో లిక్విడ్ ఉండడానికి రాగి పిండిని బెల్లం లిక్విడ్ లో కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం సేపు బాయిల్ టర్న్ చేయాలా? బాయిల్ అయినాక తర్వాత ఎంతసేపు బాయిల్ అవ్వాలి? 2 minutes. సో ఎక్కువసేపు నేర్చుకోలేవు కదా, చిన్న ప్రాక్టీస్ అవుతే పెద్ద నెమ్మదిగా నేర్చుకుందాం. సో 2 minutes అది బాయిల్ అయితే సరిపోతుందంట. సరిపోతుంది. సో 2 minutes బాయిల్ అయ్యే వరకు అయిపోయింది స్వీటీ. సో అప్పుడే 2 minutes అయిపోయిందా? అయిపోయింది. చాలా నెక్స్ట్ ఏం వేసుకోవాలి? పాలు వేసుకుందాం. పాలు రెడీ. పాలు పోసేసుకున్న తర్వాత నెయ్యి వేసుకుందాం ఇమీడియట్ గా. ఓకే. సూపర్ ఉంది నెయ్యి కదా. నెయ్యి పావు సూపర్. ఎంత ఎంత వేయాలి? 2 స్పూన్లు వేసేసి. ఓకే. తినే అంత నాకు నెయ్యి బాగా ఇష్టం. మొత్తం వేసేయమంటావా? వద్దులే, పాడైపోతుంది. మరి ఎంతైనా లిమిట్ ఉండాలి దేనికైనా. సూపర్. సో అత్త ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నా, ఎక్కడ నేర్చుకున్నావు వంటలన్నీ? అమ్మమ్మ నేర్పించింది. అమ్మమ్మ. అమ్మమ్మ ఎంతైనా అప్పుడు వాళ్ళేనండి వంటల్లో, వాళ్ళే క్వీన్స్ అసలు. సూపర్. నెక్స్ట్ అయిపోయింది కదా? అయిపోయింది అప్పుడే? అయిపోయింది ఇంత తొందరగా? 2 minutes చెప్పాను కదా. 2 minutes అయిపోయిందంటే రాగి పాయసం చాలా సూపర్. స్మెల్ అయితే నేనైతే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. దట్స్ సో నైస్. సో అయిపోయిందా? అయిపోయింది. టచ్ ఇవ్వాలి కదా. డ్రై ఫ్రూట్స్ ఇంపార్టెంట్. ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసి
దీంట్లో ఏమేమి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నావు? కిస్మిస్, జీడిపప్పు, కిస్మిస్, జీడిపప్పు, బాదం కూడా వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు. పిస్తా ఏమైనా వేసుకోవచ్చు. సో అత్త టేస్ట్ చేసేద్దామా? నువ్వు కూడా టేస్ట్ చేసే నాతో పాటు. ఓకే స్వీటీ. విత్ కిస్మిస్ అండ్ బాదం, ఐ మీన్ డ్రై ఫ్రూట్స్. దీని టేస్ట్ అయితే సూపర్. అసలు ఇదే సూపర్ అంటే ఇంకా మెయిన్ కోర్స్ ఎట్లుంటా. వెల్కమ్ బ్యాక్ టు అతిథి. సో ఇట్స్ నౌ టేస్టింగ్ టైం. ఆహా, మా అత్త నాకు అరిటాకులో పెట్టిందండి. ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. నేను అక్కడ ఉండిపోయి ఇక్కడ ట్రెడిషన్స్ అన్ని నాకు తెలియక అన్ని గుర్తు చేయడానికి మా అత్త ఉంది. సూపర్. అప్పట్లో ఎట్లా తినేవాళ్ళు? ఆకులో ప్రాబ్లం అయ్యేది కదా? ఏం కాదు, ఆకులో ఏం ప్రాబ్లం అంటే చారు పోసుకుంటే అట్లా జారిపోయి అట్లా వెళ్ళిపోవడాలు లాంటి ఏముండవా? అంతే ఏముండవా? ఇప్పుడు ట్రై చేసేస్తా. అది ఐటమ్స్ కనిపిస్తున్నాయి నాకు, చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. టేస్ట్ చెయ్యాలి, నేను చేసేస్తాను. అన్ని మీకు కూడా చెప్పేస్తాను. మొత్తం మీద నాకు కాన్ఫిడెన్స్ ఉందండి. చెప్పాను కదా చాలా బాగా చేస్తుంటది. వాసనలు వచ్చేస్తున్నాయి. ఇగో ఇది కొబ్బరి లడ్డు. స్వీట్ కదా, స్వీట్ తోటి స్టార్ట్ చేసి. స్వీట్ కదా, నా పేరు స్వీటీ, నువ్వు పంచేది స్వీట్, ప్రేమ అన్ని కలిపి కొబ్బరి లడ్డూలో సూపర్. స్వీట్ కాగానే హాట్ ఉండాలిగా. మిర్చి సూపర్ అత్త, ఎంత బాగుంది. కొబ్బరి వేసి చేసావు, ప్రేమ వేసి చేసావు? నాకు డౌట్, నువ్వు ప్రేమ వేసే చేస్తుంటావు నాకు తెలుసు. తెలిసిందా? తెలిసిపోయింది. నీ వంటల సీక్రెట్ నాకు తెలిసిపోయింది. నెక్స్ట్ ఆకు పకోడీ. ఆకు పకోడీ, ఆకు పకోడీ అంటండి. సౌండింగ్ అయితే చాలా డిఫరెంట్ ఉంది. టేస్ట్ ఎట్లుందో చూసేద్దాము. సూపర్, క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంది. ఎప్పుడో చిన్నప్పుడు అక్కడికి వెళ్ళక ముందు తిన్నా ఇట్లా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. నెక్స్ట్ నీ ఇంట్లోనే. సూపర్ అసలు. నెక్స్ట్ ఏంటి? మురుకులు. ఓ మురుకులు. చిన్నప్పుడు గుర్తొచ్చిందా? చాలా. అంటే నేను గుర్తుకొచ్చిందా? చిన్నప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు చాలా బాగుండేవండి. టేస్ట్ అయితే అస్సలు బాగలేదు. అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా అత్తే టేస్ట్ సూపర్ అసలు. గొడవల మీద కదా ప్రేమ చూపించేది. రేపు చూసుకునే మా అమ్మలే కదా. నువ్వే కదా. అదే కదా, మీరు మమ్మల్ని చూస్తే మేము మిమ్మల్ని చూసుకోవాలి. అదే చెప్పాను కదా, ఇక్కడ మీ అందరికి ప్రేమను పంచడానికి వచ్చానని. అలా చాలా బాగుంది. వీటికి ఇట్లా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. నాకు వీటితోనే కడుపు నింపేసేటట్టున్నావు. కానీ మెయిన్ కోర్స్ కూడా వెళ్ళాలి కదా. మెయిన్ కోర్స్ సర్వ్ చేసేసుకుందామా? ఓకే. చాలా. కాలీఫ్లవర్ పచ్చడి. ఓ, నేను విన్నాను. విన్నావా? నేను విన్నాను, తినలేదు. టేస్ట్ చూడాలి కదా నేను. అట్లా అది. ఇంకా నాతో పాటు అత్తలు పెద్దమ్మలు మీరు కూడా రెడీ ఉండండి. అన్ని టేస్ట్ చూసి చెప్పేద్దాం ఒకటేసారి మన ఆడియన్స్ కి. టమాటా పచ్చడి. టమాటా పచ్చడి రెడ్ ఉంటది కదా? ఏముండదు. అదేంటి డిఫరెంట్ కలర్ లో ఉంది? అత్త డిఫరెంట్ కదా, అందుకే డిఫరెంట్. ఆహా, మేము ట్రెండ్ సెట్ చేసే వాళ్ళం కానీ ఫాలో అయ్యే వాళ్ళం కాదండి మేము. ఆహా, ఉండాలి కదా, డిఫరెంట్ ఉండాలి కదా. కలర్ఫుల్ ఐటమ్స్ బాగా కనిపిస్తుంది. అది కలర్ఫుల్ ఉందని తెలుసు నాకు. వాంగీ బాత్. సారీ, వాంగీ బాత్. వాంగీ బాత్. ఆహా, నాకు చాలా డిఫరెంట్ పేర్లు తెలుస్తున్నాయండి ఈరోజు. అదే కదా. ఆహా, వాంగీ బాత్ అంటే ఏంటో మిక్స్డ్ వెజ్ రైస్ లాగా ఉంది నాకు చూడ్డానికి. అదే కదా. టేస్ట్ కూడా చూసేద్దాము. సూపర్, చాలా బాగుంది. పేరే కాదు, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. సూపర్ అసలు. ఏ మాత్రం తగ్గట్లేదండి నాకు ఆతిథ్యంలో. చాలా బాగుంది. నెక్స్ట్ ఇగో ఇది నీకోసం అమ్మమ్మ పంపించింది చిట్ల పొడి. ఓ, సో నైస్. మనవరాలు పెట్టు అని చెప్పి పంపించింది. ఇంతైనా అమ్మమ్మ మనవరాలే, ప్రేమే. ఓకే. సో అన్ని ఒకటేసారి టేస్ట్ చేసేద్దామా? నాతో పాటు మీరందరు కూడా టేస్ట్ చేసేయండి. మన ఆడియన్స్ కి టేస్ట్ కూడా చెప్పేద్దాము. చలో అన్నం తినేద్దాం.
వాట్స్ అత్తలు అండ్ పెద్దమ్మలు చాలా బాగుంది కదా మా అత్త ఫుడ్. థ్యాంక్ యూ. ఎంతైనా అత్త హ్యాండే వంట వంటే టేస్ట్ నెయ్యి అంటే ఇష్టం కదా చాలా. నేను అక్కడ ఎక్కడి నుంచో ఊడి తెప్పించుకుని మరి వేసుకుని తింటాను. అలాగా ఓకే ఓకే. ఒకటి నా చేతితో ఒక ముద్ద పెడతాను. నెయ్యి ముద్దపప్పు మర్చిపోయావా? చిన్నప్పుడు తినిపించాను కదా నేనే. ముద్దపప్పు నెయ్యి ఎలా ఉంది? సూపర్. చేతితో ఇంకా ఎక్కువ ప్రేమ వచ్చింది. అదే స్పూన్లతో తినగాక ఇప్పటి నుంచి చేతితో తినేసాయి. మనమే మన ట్రెడిషన్. ఇది అందరం ఒక దగ్గర కూర్చుని ఆకులో ఆహా ఫ్యామిలీతో కూర్చుని తింటే ఆ టేస్టే వేరండి. అబ్బా ఆనందం రెట్టింపు అయిపోయింది కదా. చాలా రెట్టింపు కాదు 100 times ఇంటూ అయిపోయింది నాకు. సూపర్ టేస్ట్, సో నైస్. దాంతో మా అత్త ప్రేమ కలిసేసరికి అది 100% మార్క్స్ కాదు, నీకు 100కి 1000 మార్క్స్ వేసేస్తాను. ఓకే థ్యాంక్ యూ. సో మా అత్త వంటలు ఎట్లున్నాయేమో ఆడియన్స్ కి చెప్పేస్తారా? సూపర్ థ్యాంక్ యూ. సో మా అత్తకి అతిథి నుంచి ఒక చిన్న గిఫ్ట్. ఇందాక పాట బాగా అయింది, ఇప్పుడు ఒక ఆట వేసుకుందామా అందరం కలిసి? రాజుకు పుట్టిన కొడుకులు తెచ్చిన చేపల గుట్టలు ఒకటే ఎందుకు ఎండాలేదురా, అది ఒకటే ఎందుకు ఎండాలేదురా, అది ఎండేలోగా పానొచ్చిందిరా, పాయింటే వానల్లోన వరదొచ్చిందిరా, చేప ఎండేలోగా పానొచ్చిందిరా, ఆ వానల్లోన వరదొచ్చిందిరా. ధీరా 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 మగువలు వలచిన మగ ధీరా, మనసులు దోచిన మగ ధీరా, జనమెగబడి మెచ్చిన ధీరా, జగమెరిగిన మగ మగ ధీరా. సో ఇదండి ఈ వారం అతిథి. నెక్స్ట్ వీక్ మరొకరి ఇంట్లో అతిథిగా వస్తా. ఓకేనా? బాయ్.